కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అంటే అన్న ఇప్పటివరకు అయితే 30,000 ఎపిసోడ్సా? అన్ని సీరియల్స్ మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎన్ని సీరియల్స్ అంటే ఇప్పటికి? 31 ఇప్పుడు రన్నింగ్ సీరియల్. ఏ సీరియల్ చేస్తున్నారు ప్రెసెంట్? ఉమ్మడి కుటుంబం ఫర్ జీ తెలుగు. ఓకే, బాగుంటుంది క్యారెక్టర్. వర్ధన్ గారు డైరెక్టరు, రమణ బంగారు ఆయన ప్రొడ్యూసర్. ఆయనకి 5 సీరియల్స్ నడుస్తున్నాయి వాళ్ళవి. ఓకే, బంచ్ ఆఫ్ ఇట్స్ అ గుడ్ ప్రొడక్షన్ హౌస్. ఒకవేళ లోహిత్ గారు ఆర్టిస్ట్ కానీ ఈ ఫీల్డ్లో లేకుండా ఉండింటే ఏమైండేవారు? డెఫినెట్లీ ఐ వుడ్ హావ్ బీన్ ఇన్ కార్పొరేట్ సెక్టర్, రైట్? సహారా అక్కడ నుంచి ఇంకా ఐ డోంట్ నో వేర్ ఐ వుడ్ హావ్, బట్ ఐఎమ్ డెఫినెట్లీ ఐ వుడ్ హావ్ బీన్ ఇన్ టు సమ్ కార్పొరేట్ సెక్టర్, బట్ నాట్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే నాకు అప్పటికే నా ఎక్స్పోజర్కి నాకున్న ఇదికి నన్ను ఎవరన్నా అడిగితే వేర్ యూ ఫ్రమ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అంట. ఐ మీన్ ఇండియన్ అండ్ ఇండియా. ఎందుకంటే నాకు ప్రాంతం కానీ భాష పరిధి కానీ లేదు. ఓకే, ఎందుకంటే నేను హిందీ కూడా అంతే పర్ఫెక్ట్. మీరు అన్నారుగా గ్లామర్ అండ్ గ్రామర్. ग्रामर इंपॉर्टेंट है. आज अगर आप बोले तो यहाँ से अगर निकल जाओ बोले तो निकल जाऊंगा और दूसरी जगह जी लूंगा. ఓకే, कोई दिक्कत नहीं. నన్ను పంజాబ్ లేస్తే కూడా బతికేస్తా. यार पुत्र के नहीं अन्य हम यहाँ भी खुश हैं वहाँ भी खुश हैं, कैसा भी चलनी है, कोई दिक्कत नहीं है इस बात की. तो మీరు ఆల్రెడీ చిన్నప్పటి నుంచే ఇమిటేట్ చేసేవాళ్ళు కాబట్టి ఎక్కడున్నా ఏదున్నా కానీ అట్లే క్యాప్చర్ చేసేస్తారు. అందుకే అంటా నేను, ఇది సార్ ఆకలితో ఉండాలండి ఎప్పుడైనా. కడుపు నిండద్దు. ఆకలి ఉంటే కసి ఉంటుంది, రైట్? సాధించాలని తపన ఉంటుంది. అందుకే తక్కువ తినమంట అందరినీ. వేరే వాళ్ళకి ఎక్కువ పెట్టేయండి, చుట్టూ వాళ్ళకి ఎక్కువ పెట్టేసేయండి. ఎందుకంటే మీకు కసి మీకు కావాలి, రైట్? మరి ఇంకా ప్రొడ్యూసర్గా అడుగులు వేసే సందర్భాలు కానీ చెప్పలేము. నేను అనేది నెక్స్ట్ 1 అవర్కి ఏం జరుగుద్ది అనేది. డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ డెసిషన్స్ ఇన్ లైఫ్. ఒక గట్టి నిర్ణయం దీనికి సంబంధించి ఇప్పుడు నేను సినిమా చెయ్యను అంట, రేపు చేస్తా, అప్పుడు మళ్ళీ నువ్వే పట్టుకుంటావు నన్ను. అన్నా ఏంటి ఇలా అన్నావు ఏంటి? ఏరా చెయ్యనని చేసిన లోహిత్. ఐ డోంట్ డూ దాట్. ఓకే, యూ నెవర్ నో. కాన్సెప్ట్ ఏమైనా బెస్ట్ ఏదన్నా వచ్చింది అనుకోండి, దాన్ని ఇప్పుడు నేను అక్షరం చేసినప్పుడు నాకు తెలుసు అది టఫ్ సబ్జెక్ట్ టు డీల్ అని. మేము జాకీ గారు మేము చేస్తున్నప్పుడే అనుకున్నాం. కాకపోతే మా ఎయిమ్ ఏముండిందంటే కొన్ని మంచి సబ్జెక్టులు చెయ్యాలి అని మేము అనుకున్నాం కాబట్టి చేసాం. ఎందుకంటే సినిమా అనేది ఒక బలమైన మీడియం, ఎఫెక్టివ్గా వెళ్తుంది సమాజంలోకి. వై టుడే మనం ఇప్పుడు మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు అంటుంటారు? ఆ పోర్ట్రేట్ అయ్యి ఆ పవన్ కళ్యాణ్ చూసి, ఆ సినిమాలు చూసి, ఆ స్టైల్ చూసి, ఆ పద్ధతి చూసి, అదే కదా ఈరోజు ఆయన ఆ స్థాయిలో నిలబెట్టింది. అవునంతే. రెండోది, ఆ స్థాయిలో నిలబెట్టడానికి కారణం ఆయన క్యారెక్టర్ కూడా, ఆ వ్యక్తిత్వం అనేది కూడా అంతే కదా. అందరికి ఆ స్టోరీస్ అవే కదా మీకు వచ్చేది. బట్ యూ టాక్ అబౌట్ చిరంజీవి ఏంటంటే అసలు ఒక మనిషి, ఒక కానిస్టేబుల్ కొడుకు ఇండస్ట్రీలోకి రావడానికి తను పడ్డ తపన, ఎంత బ్యాలెన్స్డ్గా మాడతారు ఆయన. ఎప్పుడన్నా మనం చూసామా? ఎక్కడన్నా ఎవరినన్నా ఇది చేయడం చూసామా? ఎంత స్థిత ప్రజ్ఞత కావాలి మీరు అన్న మొదటి పదం. వాళ్ళని చూస్తే మనం ఎక్కడున్నాం? వేర్ వీఆర్ మెనీ ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్. నేను అందుకనే ఎక్కడైనా మాట్లాడితే నేను లైవ్ ఎగ్జాంపుల్సే మాట్లాడతా. నేను ఎవరెవరో చరిత్రలు చెప్పను, ఓకే, పాత గ్రంథాల చరిత్రలు. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా మన ముందు. ఏం చెయ్యాలో చెప్పే చరిత్రలు ఉన్నాయి, ఏం చేయకూడదో చెప్పే చరిత్రలు మన ముందే ఉన్నాయి కదా. ఏం మాట్లాడాలో ఉన్నాయి, ఏం మాట్లాడకూడదో ఉన్నాయి, ఎలా ఉండాలో ఉన్నాయి, ఎలా ఉండకూడదో ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ ఏమో ఆడుకోవచ్చు కదా. వై టు టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్? ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళడానికైనా కానీ, మీరు ఇలా ముందుకు రావడానికైనా కానీ, ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్ రావడానికి సర్కిల్ అనేది ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. మీకు అదే ఉపయోగపడిందా? ఎస్, నాకంటూ నా సర్కిల్ డెఫినెట్గా ఉపయోగపడింది. ఆ సర్కిల్లో కూడా మీ గురించి నెగిటివ్ లేకపోతే మీకు ప్లస్. ఓకే, కానీ ఎంత ఉన్నా కానీ ఎక్కడో నెగిటివ్ మాట్లాడుకునే వాళ్ళు పక్కా ఉంటారు కదా. ఇక సి అవుట్ ఆఫ్ 100% ఇఫ్ యూ స్కోర్ మార్క్స్ వేసుకుందాం, ఓ 80-70 దాటితే ఇట్ ఈస్ ప్లస్ ఫర్ యూ. 10, 20, 30 ఈజ్ ఆల్వేస్. మనం చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు చేయలేనిది ఏదన్నా మనం చేసినప్పుడు వాళ్ళు పడే బాధలోంచి వచ్చే నెగిటివిటీ ఉండొచ్చు.
దానికి మనం ఏం చేయలేము. అట్లాంటి వాటిని పట్టించుకొని కూడా పట్టించుకోగలం. ఓకే. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. నేను నా పేరు మీనాక్షి షూటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లొకేషన్ మార్నింగ్ 8 అంటే నేనేంటంటే నాకు టైం చెప్పాలి, ఒక మెసేజ్ ఏదైనా పెడితే చాలు. అంతేగాని సార్ బయలుదేరారా, లేచారా, వస్తున్నారా, ఎంత దూరంలో ఉన్నారు, నథింగ్ డూయింగ్. టైం అంటే టైం కొంటా. ఆ రోజు రాత్రి బీభత్సమైన గాలి దుమారం, పెద్ద ఇదయ్యి రోడ్లు తెగిపోయి నానా అసలు కమ్యూనికేషన్ కట్ అయిపోయి ఫోన్లు మెసేజ్లు ఏమీ లేవు ఎక్కడ కూడా. ఓకే. నేను యాజ్ యూజువల్ నా టైం ప్రకారం నేను లొకేషన్కి వెళ్ళా. లొకేషన్లో ఏం లేదు, ఎవరు లేరు. నోబడీ ఈస్ దేర్ ఇన్ ద లొకేషన్. వాళ్ళు నా కోసం రాత్రి అంతా ట్రై చేశారు, వాళ్ళ కుదరలేదు, మెసేజ్ రీచ్ అవ్వలేదు. నా మానాన నాకేం రాత్రి పడుకుంటా పొద్దున్న లేస్తా. పొద్దున యాజిటీజ్ లేచాను, టీవీ చూస్తే వరదలు ఉన్నాయి, ఆ రోడ్డు కట్ అయిందా, ఇంకో రోడ్డు ఓపెన్ అయి ఉంటుంది అని నేను మొత్తానికి నేను లొకేషన్కి ఆన్ టైం చేరుకున్నా. లొకేషన్లో ఎవరు లేరు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఎవరు లేరు. ఏం జరిగింది అని చూస్తే మళ్ళీ అక్కడ నుంచి ఐ ట్రై టు డెవలప్, ఎక్కడున్నారు, ఏం జరిగింది అది ఇదని కాంటాక్ట్ చేస్తే వీళ్ళందరూ ఒక ప్లేస్లో ఉన్నారు, ఇంకో గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి నువ్వు ఎట్లా వచ్చావు, వాళ్ళ ఆశ్చర్యం. అంటే అవును, ఇంకో రూట్ ఏదో ఉంది, ఆ రూట్లు ఇట్లా తీసుకొని నా రూట్ ప్రకారం నేను వచ్చాను. నాకు అన్ని రూట్లు తెలుసు, నేను గూగుల్ మీద డిపెండ్ అవ్వను. ఓకే. ఒక దగ్గరికి వెళ్ళాలంటే 10 రూట్లు ఉంటాయి, 10 రూట్లు నాకు తెలుస్తాయి. ఎట్లా తెలుస్తాయి అంటే తెలుసు. హైదరాబాద్ అంతా నడుచుకుంటూ తిరిగాను బస్ నేను. ఓకే. హైదరాబాద్ మహానగరాన్ని కాళ్ళ మీద నడుచుకుంటూ తిరిగా. ఐ నో ఆల్ ది రూట్స్. సో అప్పుడు మేనేజర్ వచ్చి సారీ సార్ అసలు రాత్రి ట్రై చేశాను, మీకు రీచ్ అవ్వలేదు అది ఇదానంటే నవ్వుతూ ఉన్నా. ఐఎమ్ జస్ట్ స్మైలింగ్. ఇప్పుడు ఏందంట అంటే సారీ సార్ మీకు చెప్పలేకపోయినా, మీరు ఇంత ఇబ్బంది పడుకుంటూ లొకేషన్కి వచ్చారు అది ఇదంటే, ఏం పర్లేదు, నీ తప్పే ఉంది దాంట్లో. రాత్రి గాలి దుమారం తెచ్చింది నువ్వు కాదు కదా, కమ్యూనికేషన్ సిస్టమ్ నీది కాదు కదా, అంతకు మించి ఏం చేయగలుగుతాం మనం. నేను అది అర్థం చేసుకోకుండా ఆ మాత్రం చెప్పకుండా నన్ను ఇంత ఇబ్బంది పడతారా అని మాట్లాడితే ఎలా ఉంటుంది, అవునా కదా. అంతే. హ్యాపీగా అక్కడ ఇరుక్కున్న ఆర్టిస్టులను మళ్ళీ నేను నా కార్లో తీసుకొని నేను సిటీకి తెచ్చాను. నైట్ అక్కడ ఇరుక్కున్న ఆర్టిస్టులను నా కార్లో తెచ్చాను సిటీకి. ఓకే, సూపర్ అన్న. ది జర్నీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్స్ నెక్స్ట్ ఇన్ లోహిత్ గారి లైఫ్ అంటే ఏం చెప్తారు మీరు? రేపటి గురించి ఆలోచించకపోవడమే. రేపు నీ చేతిలో లేదు బ్రదర్స్లో. సంథింగ్ మే బిగ్ హ్యాపెన్, మే నాట్ హ్యాపెన్, బట్ స్టిల్ ఎనీ ప్లానింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్? వర్క్ అనేది డెఫినెట్గా చేయాలి. నేను అనేది ఏంటంటే, నా ముందు కంపెనీలు ఉన్నాయి, నా మీద ఆధారపడ్డ మనుషులు ఉన్నారు, టీమ్స్ ఉన్నాయి. లైక్ ఐ హ్యావ్ వెల్గ్రో కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది, ఐఎమ్ హెడ్డింగ్. దాంట్లో దాదాపు ఒక 50,000 మంది టీం ఉన్నారు నా కింద. అండ్ ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ నెట్వర్క్ ఆల్ ఓవర్ ఇండియా. సో నేను ఎంతసేపు నేనేం ఆలోచిస్తా అంటే, ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఇప్పుడు నాకేం అవసరం లేదు. నేను ఇంకోరి లైఫ్లో ఎలా ప్లేస్ అవ్వాలి అంటే, నేను ఒక అబ్బాయితో మాట్లాడాను అనుకోండి, నేనేం చేస్తానంటే మాట్లాడినప్పుడు అతనితో మాట్లాడి అతని ఇంట్రెస్ట్ ఏంది, ఆ ఇంట్రెస్ట్ లైన్లో ఉన్నాడా లేదా, దానికి సంబంధించిన కనెక్ట్స్ అన్నీ అతనికి ఉన్నాయా లేవా. కనెక్ట్స్ లేకపోతే నేను కనెక్ట్ ఇస్తా. ఓ స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు, నువ్వు నిజంగా ఇండియాకి రిప్రజెంట్ చేయాలనుకుంటున్నావా, ఈ దేశానికి మెడల్ తేవాలనుకుంటున్నావా, అయితే నీ అప్రోచ్ ఎలా ఉండాలి, నువ్వేం చేయాలి, ఎట్లా వెళ్ళాలి. చాలామంది అనుకుంటారు ఏంటంటే, నాకు స్పాన్సర్స్ లేరు, నాకు న్యూట్రిషన్ లేదు. అరే, నువ్వు ఏం తిన్నా బలం అనేది ఉంటుంది. నీ శరీరం బలాన్ని ఎలా పట్టుకోవాలి, దానికోసం నీ టైమింగ్ ఏంది, నువ్వేమేం చేస్తున్నావు, నీ సాధన ఎలా ఉంది, ప్రతిదానికి ఇట్లాంటి ఒక స్ట్రక్చర్ అనేది వేసుకుంటే లైనప్. ఓకే, నెక్స్ట్ నీకేం కావాలి, ఇది కావాలి, నీకు స్పాన్సర్ కావాలి, లేకపోతే నీకు దీనికి ఇది కావాలి, నీకు ఇంక కోచ్ కావాలి, ఇద్దాం. ఓకే, ఇట్లాంటి అప్రోచ్లో వెళ్తా. అట్లా నా సర్కిల్ మొత్తం అట్లనే తయారు చేస్తున్నా. ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ కూడా చేస్తా. నేను చాలామంది అంటారు తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. ఇంటర్ చేసిన తర్వాత డిగ్రీ చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా, లేకపోతే ఇంకోటి చేయాలా. నేనేమంటానంటే వాళ్ళని, ఫస్ట్ నువ్వు చేసేదాని తర్వాత ఇంజనీరింగ్ చేసావు, ఓకే 3 years, దాని తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు అంటే జాబ్ చేస్తా. ఓకే, జాబ్ వరకేనా నీ ఆలోచన, లేకపోతే దాని తర్వాత ఇంకేమైనా చేయాలనుందా, ఎంతవరకు ఉంది నీ ఆలోచన, దాన్ని బట్టి స్కేలప్ చేస్తాం. ఐ స్టడీ ద బ్రెయిన్ ఫస్ట్. ఓకే, వీడి ఆలోచన ఎంతవరకు ఉంది, ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదామని ఉంది, లేదు వీడి ఆలోచన ఇంకో కంపెనీ పెట్టాలని ఉంది, లేకపోతే జాబ్ క్రియేట్ చేయాలని ఉంది, లేకపోతే ఒక కొత్త ఇన్వెన్షన్ని ప్రతిదాన్ని నేను ఎంకరేజ్ చేస్తాను.
ఎందుకంటే ఆ ఇన్వెంటరీ వచ్చింది అనుకోండి, అలాంటి ఆలోచన నుంచి పుట్టుకొచ్చేదే అభివృద్ధి. యు ఆర్ మోర్ దెన్ ఆర్టిస్ట్. ఆ ప్రోగ్రెస్ కోసం ట్రై చేస్తా. ఓకే. సంథింగ్ డిఫరెంట్ అన్న.